హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. ఇది వచ్చేసి అఖండం అనమాట. కనకదుర్గ అమ్మవారి ప్రతిష్టకు ముందు ఇవన్నీ చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో అలాగే యాగాలు చేయాలి కదా, యజ్ఞాలు చేస్తారు కాబట్టి అక్కడ యజ్ఞకుండలని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కలశాలు అనమాట. అమ్మవారి పూజకి ఉపయోగించేటువంటి కలశాలు ఇవన్నీ కూడాను చూసారు కదా. ఇక్కడ ఓం అని రాసున్నారు. పైన వచ్చేసి కలశాలన్నీ పెట్టారు. అమ్మవారి శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుందన్నమాట. వాళ్ళు అంత బాగా పూజలు చేస్తారు ఆ రోజంతా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి శాంతి కళ్యాణం తర్వాత అమ్మవారు స్వామివారండి చూసారా అట్లా ఉన్నారు. ఉత్సవమూర్తులు నిలబెట్టారు. ఇక్కడ వచ్చేసి కనకదుర్గమ్మ వారిని ప్రతిష్ఠించినటువంటి ప్లేస్ అనమాట. ఇక్కడ అంతా పైన అంతా పూలతో అట్లా డెకరేట్ చేశారు. అంతే విధంగా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. అమ్మవారిని ఏ విధంగా తీసుకొచ్చారో కూడా నేను లాంగ్ వీడియోలో మీకు పెట్టానండి. ఈయన వచ్చేసి విద్యారణ్య భారతీ స్వామి వారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.